స్టార్ట్. ఫస్ట్ కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఇద్దాం. ఎందుకు రాను తొందరగా లేస్తావు పొద్దున్నే? హౌ డు యూ మేనేజ్ యువర్ రాయలసీమ స్లాంగ్ విత్ 50 క్వశ్చన్స్ వస్తే 25 క్వశ్చన్స్ ఇదే. హూ ఈజ్ మోర్ రొమాంటిక్ అట. ఒకటి కాంప్లిమెంట్ వచ్చింది కదా. గైస్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ నీడ్ టు ఆన్సర్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ చెప్పిండ్రు. స్టార్ట్. హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మోస్ట్ ఆస్క్డ్ వీడియో అనమాట. కపుల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, అంటే ఏంటి మీరు ఎలా కలిసారు అండ్ మీ ఏజ్ ఏంటి అండ్ డైలీ బేసిస్ ఎలా ఉంటారు, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో అందుకనే మొన్న మేము ఒక స్టేటస్ పెట్టామన్నమాట ఇన్స్టాగ్రామ్లో. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగండి, సో విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అనేసి. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము మాకు వచ్చిన క్వశ్చన్స్లో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి అండ్ టాప్ క్వశ్చన్స్ ఇలా పిక్ చేసామన్నమాట. అండ్ మోస్ట్లీ ఫస్ట్ పిక్ చేసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము, ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తాం. క్వశ్చన్ వచ్చేసి మహర్షి చదువుతాడు అండ్ ఆన్సర్స్ ఇద్దరం కలిసి ఇస్తాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ బోత్ వర్కింగ్ ఇన్? లెట్స్ కమ్ ఆన్. ఓకే, వి బోత్ వర్క్ ఇన్ ఐటీ అనమాట. ఇద్దరం ఐటీ జాబ్సే. మహర్షి దిస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, నాది వచ్చి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. యాక్చువల్గా నా వర్క్ టైమింగ్స్ ఏమో నాది లేట్గా స్టార్ట్ అవుతుంది. సో నాకు యాక్చువల్ వర్క్ 6 o'clock తర్వాత స్టార్ట్ అవుతుంది, 6 PM తర్వాత. సో 6 PM to 11 PM నాది క్రూషియల్ టైమింగ్ అన్నట్టు. నేను పక్కా అవైలబుల్లో ఉండాలి. ఎందుకంటే తనది కొంచెం యూఎస్ మీటింగ్స్ ఎక్కువ, నాది కొంచెం యూఎస్ మీటింగ్స్ తక్కువ అనమాట. సో అందుకని నాది మార్నింగ్ వర్కే ఎక్కువ అయిపోయింది అండ్ ఈవినింగ్ తక్కువ కాల్స్ ఉంటాయి, తనకి ఈవినింగ్ ఎక్కువ కాల్స్ ఉంటాయి. సో 6 to 9 వరకు ఫుల్ ఆక్యుపైడ్ తను. హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైమ్? మేనేజింగ్ టైమ్ మీన్స్ లైక్ కంటెంట్ క్రియేషన్ ప్లస్ వర్క్. ఒకవేళ అదే అని మేము అనుకుంటున్నాం. మాకి ఆల్మోస్ట్ ఇద్దరికి కొంచెం మార్నింగ్ టైం దొరుకుతుంది అనమాట. లాగిన్ చేసే వరకు ఒక 10 to 11 వరకు మాకు కొంచెం టైం ఉంటుంది మార్నింగ్స్. సో అందుకనే మేము మొత్తం ఏమేమి వర్క్ ఉన్నా కానీ, మా యాక్టివిటీస్ కానీ, ఎడిటింగ్ వర్క్స్ కానీ మొత్తం మేము మార్నింగే లేచేసి. సో యూజువలీ మేము మార్నింగ్, నేనైతే లేట్గా లేస్తాను మార్నింగ్, తనైతే చాలా తొందరగా లేస్తాడు. ఎందుకు రాను తొందరగా లేస్తావు పొద్దున్నే? అట్లా తొందరగా లేస్తే డే పెద్దగా ఉంటుంది, డే ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ పొద్దున్నే లేస్తాడు. లేచి నన్ను ఇక ఈరోజు నేను లేచినా నువ్వు లేలే, ఈరోజు నేను లేచినా అని కాదు, రోజు నేను లేస్తున్నా, నేను లేవట్లేదు తను లేస్తున్నాడు, ఇదే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉమెన్కి కొంచెం స్లీప్ ఎక్కువ అవసరం డ్యూ టు తన సైకిల్స్ కానీ, హార్మోనల్ ఇష్యూస్ కానీ, ఎవ్రీథింగ్ వల్ల మెన్ కన్నా ఉమెన్కి కొంచెం ఎక్కువ రెస్ట్ అండ్ స్లీప్ అవసరం. సో దట్ నేను అదే చెప్తాను, నేను డైలీ మార్నింగ్ నాకు మెలకు వచ్చేస్తే నేను లేస్తాను అనమాట. నా మెలకు వచ్చినా అట్లే పడుకునేది అయితే ఏమి ఉండదు. సో నేను అరౌండ్ 8 అట్లా లేస్తాను, తను అరౌండ్ 6:30, 7కి లేస్తాడు. సో తను లేచాక తను కొంచెం ప్రొడక్టివ్గా ఇంటి పనులు చేసేస్తాడు అనమాట మార్నింగే. అంటే ఏమన్నా కొంచెం వాషింగ్ మిషన్ కేసు ఇలాంటివి వేయడం, లేకపోతే మళ్ళీ సామాన్లు కొంచెం హౌస్ హెల్ప్కి అడిగి ఉంటుంది కదా, అవంతా యుటెన్సిల్స్ అవన్నీ సర్దడం, సో ఇలాంటివి ఏమన్నా ఇలాంటివన్నీ చేసేస్తారు. సో నేను లేసే లోపల ఇది అయి ఉంటుంది. ఒకవేళ యుటెన్సిల్స్ నేను సర్దేది ఉంటే నేను సర్దేస్తాను అనమాట. ఇంకా అట్లా ఏదో ఒకటి మేము మార్నింగే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. అండ్ మేము వాకింగ్ అరౌండ్ 8:30కి అట్లా వెళ్తాం, వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్కి. సో ఆ టైంకి మేము మొత్తం అంతా సర్దేసి ఇంకా ఆ రోజు డేకి బ్రేక్ఫాస్ట్ అంతా కొంచెం కటింగ్ చేసుకొని ఇవంతా ప్రిపేర్ చేసుకొని పెట్టేసి వెళ్తాం. వచ్చాక వాకింగ్ నుంచి వచ్చాక సో ఆ రోజు మా మూడ్ బట్టి, ఒకవేళ తను ఫస్ట్ ఫ్రెష్ అప్కి వెళ్తానంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నేను ఫ్రెష్ అప్కి వెళ్తానంటే తను బ్రేక్ఫాస్ట్ చేస్తాడనమాట. సో ఇదంతా అయ్యాక ఇంకా మాకి 9-10 o'clockకి మొత్తం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి అంతా ఉంటుంది. సో మాకు లాగిన్కి దీనికి మధ్యలో కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లోనే ఎడిటింగ్ వర్క్ కానీ, వేరే అప్లోడ్స్ కానీ ఏమున్నా ఇవంతా ఫినిష్ చేసేసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఇంక ఇద్దరం లాగిన్ అవుతా కూర్చుంటాం. ఒక అరౌండ్ మళ్ళీ 1 o'clock అలా లేచేసి కొంచెం నేను కటింగ్స్ చేస్తానమాట. ఆ రోజు కర్రీ ఒకవేళ తనకు ఆఫ్టర్నూన్ కాల్స్ ఉంటే తను కట్ చేస్తాడు, నేను వంట చేస్తాను, లేదంటే నేను కట్ చేస్తాడు, తను వంట చేస్తాడు. ఇట్స్ ఆల్ ప్యూర్లీ మాకి వర్క్ బ్యాలెన్స్. ఒకవేళ మాకు కాల్స్ ఉండి ఈరోజు ఎక్కువ వర్క్ ఉంటే వేరే వాళ్ళు వంట చేస్తారు, లేదంటే లేదు అంటే ఇద్దరం చేసుకుంటాం, లేదంటే ఒకరు చేస్తారు, అంతే గైస్. అంటే ఏదైనా కానీ అర్థం చేసుకోండి, 50-50 వర్క్ ఉండాలి దేంట్లో అయినా. అప్పుడైతే టైం సేవ్ అవుతుంది, ప్రొడక్టివ్గా ఉంటుంది వర్క్ కూడా. సో
అదనమాట. మనకి ఏదున్నా నువ్వే చేయాలా నేనే చేయాలా అనేది లేకోకుండా ఏదున్నా ఇద్దరు అర్థం చేసుకొని ఉన్న టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం యూటిలైజ్ చేసుకుంటే యాజ్ ఏ కపుల్ మనమే గ్రో అవుతాము, వేరే వాళ్ళది ఏది రాదు ఏది పోదనమాట. సో అది మనం అర్థం చేసుకొని మనకున్న టైంని మనం బ్యాలెన్స్ చేసుకొని ఒకవేళ ఇద్దరు కలిపి చేసుకుంటే పనులు ఎక్స్ట్రా టైం మిగులుతుంది, ఆ టైంని వేరే చోట యూటిలైజ్ చేసుకొని ఇద్దరు గ్రో అవ్వచ్చు. దట్స్ ఇట్. హౌస్ వర్క్స్ అనే కాదు, ఏదైనా ఇప్పుడు ఎడిటింగ్ చేసినా కూడా దాని ఎడిటింగ్, వాయిస్ ఓవర్, స్క్రిప్ట్ అన్నీ వేస్తుంది. నేను ఆఫ్టర్ ఎడిటింగ్ వర్క్స్ చేస్తా, అప్లోడ్ చేయడము, దానికి థంబ్నెయిల్స్ ఏం పెట్టాలి, ఏం నిషి కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అయినా యూట్యూబ్ అల్గారిథం మనం ఎట్లా బిల్డప్ చేయాలి అవన్నీ నేను చేస్తా అన్నట్టు. సో టైం సేవ్ అవుతుంది, ఒకళ్ళు ఒక పని ఇంకోళ్ళు ఇంకో పని తీసుకుంటే అట్లా అంతే. సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్ అండ్ దట్స్ ఇట్ గైస్. అది ఇంకా అది ఇద్దరికీ ఉండాలా, ఇద్దరికీ ఉండి అది చేసుకుంటుంటే ఆటోమేటిక్గా అన్ని బ్యాలెన్స్ ఉంటాయి, అన్నీ చేసేస్తాయి. అంతే అంతే. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ మేనేజ్ యువర్ రాయలసీమ స్లాంగ్ విత్ హిమ్? ఐ మీన్ ఫ్యూ వర్డ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి మన స్లాంగ్లో. అగ్రీ. కానీ ఏంటి అంటే ఒకవేళ నేను రాయలసీమనే ఒప్పుకుంటాను, కానీ చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకే నా స్టడీస్ రాయలసీమలో. ఆ తర్వాత నేను రాయలసీమలో లేను. నెక్స్ట్ విజయవాడకి వెళ్ళిన, ఆ తర్వాత బెంగళూరుకి వచ్చా, ఇంక ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఏంటి అంటే స్లాంగ్ ఉంటుంది అనమాట. ఆల్ డిస్ట్రిక్ట్స్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాము, అంటే ఆల్ స్టేట్స్ ఉంటారు, వాళ్ళొక తెలుగు ఉంటుంది, వీళ్ళకి ఒక చిత్తూరు తెలుగు వేరే ఉంటుంది, తెలంగాణ తెలుగు వేరే ఉంటుంది. సో ఇలాగ అందరితో మాట్లాడడం వల్ల ఏంటి అంటే కొన్ని కామన్ వర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ కామన్ వర్డ్స్ మేము అదే యూజ్ చేస్తాం. అయినా కానీ అక్కడక్కడ కొన్ని వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వర్డ్స్ ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్ అండ్ ఇంకొక వర్డ్ బాగా డిఫరెంట్ ఏంది అంటే 15 అనమాట. మేము 15 మనం 15 అంటాం కదా రాయలసీమలో. 15 అంటే వీళ్ళు 17ని 15 అంటారు కదా, మీరు 17 అంటే 15 అంటే 15. సో మీరు 15 అనేసరికి మేము 17 అంటే ఏమంటారు మీరు? 15 అంటారు, 17ని 17. అది సో 15. సో కానీ మనం 15 అంటాం కదా 15ని. సో అది కొంచెం స్టార్టింగ్లో అది బాగా కమెంట్ చేసేవాడు అనమాట నన్ను, 15 ఏంది. ఆ తర్వాత ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఏం వర్డ్స్ నీకు ఏమైనా గుర్తొచ్చాయి? ఉత్తబిత్తలు, ఇంకా సాయంత్రం అయినా కోటి అంటావు చూడు, పొద్దు కాదు. నేను ఎప్పుడైనా విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తాను, ఇప్పుడు వాకింగ్కి పోదాము అంటే నేను ఏమంటాను, అది ఆల్రెడీ విలేజ్ కదా, సో ఈవినింగ్ టైం ఎందుకు ఎక్కువ పోవడం, ఇప్పుడు పొద్దు మునికింది కదా, కొంచెం రేపు పొద్దున్నే పోదాము అని చెప్తా. అది కూడా కొంచెం అవన్నీ చాలా డిఫరెంట్, కానీ అవి ఉంటాయి. కానీ అవి నేను బెంగళూరులో ఎక్కువ యూస్ చేయను. అవి యూస్ చేసేది ఎక్కడ, అనంతపూర్కి వెళ్ళినప్పుడు యూస్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మమ్మీ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, నాకు అవే వస్తాయి. నేను అంటిలాన్ బెంగళూరులో ఉన్నప్పుడు నేను నార్మల్ తెలుగే మాట్లాడతాను. లైక్ అన్ని స్టేట్స్ మిక్స్ ఉంటుంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా అంటారు అనమాట, అంటే నా తెలుగు పెద్దగా డిఫరెంట్గా అన్నట్లు ఏమి ఉండదు, సో వాళ్ళకి కూడా మంచిగానే అర్థమవుతుంది. సో నాకేమి ప్రాబ్లం ఏంటంటే ఈ యూట్యూబ్ బ్లాగ్స్ లో చూసి మా ఇంట్లో మమ్మీ డాడీ నీ తెలుగు సక్కలేదు, మృదుల తెలుగు ఫుల్ క్లారిటీ ఉంది, క్లియర్ గా ఉంది మెసేజ్ అని చెప్తారు. అవునవును. యాక్చువల్గా మొన్న మా అత్త కూడా ఏమనిందంటే, మనం వచ్చేసి అత్త అంటాం కదా, కానీ తెలంగాణ సైడ్ బాగా అత్తమ్మ అనేది పర్టికులర్ అనమాట. మాకైతే అనంతపూర్లో అంతా అత్త పిలిచి కామను. సో అక్కడైతే అత్తమ్మ. సో ఒక్కోసారి అత్త అని వస్తుంది, కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు కాన్షియస్గా అత్తమ్మ అనేసి అంటారనమాట. సో నేను కూడా అత్తమ్మ అని కాన్షియస్గా అంటుంటాను అప్పుడప్పుడు. సో మా అత్తమ్మ వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏమనిందంటే, అంటే వీడియోస్ నేను చేయడం వల్ల అది రీచ్ ఎక్కువ ఉంది, జనాలకు అర్థం అవుతుందని. ఎందుకంటే నా తెలుగు మంచిగా ఉండి అన్ని లాంగ్వేజ్ వాళ్ళు అర్థం చేసుకున్నట్లు, అన్ని స్లాంగ్స్ అర్థం చేసుకున్నట్లు ఉంటుందంట. మా హర్షికి అలా ఉండదంట. సో అందుకనే ఐ థింక్ నా వల్ల అయితే ఏమీ ఆ ఇష్యూ రావట్లేదు. సో నాకు నేను ఏ స్లాంగ్ అయినా నాకు అర్థమవుతుంది. అంతే తెలంగాణ స్లాంగ్ కూడా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి, కానీ నేను అది ఈజీగానే గ్రాస్ప్ చేయగలుగుతాను. అంటే పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే మనం అన్ని సినిమాలలో చూస్తుంటాం, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం, ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నాకు తెలుసు కదా. సో మాకైతే ఇప్పుడు అది డిఫరెంట్ రాలేదు. ఇంకా నా లాంగ్వేజే కొంచెం అనంతపూర్కి వెళ్ళినప్పుడు తనకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. నేనే మాట్లాడరా? అవును, కరెక్టే చెప్పేసిన. సరే, హూ సే సారీ ఫస్ట్ అట?
ఎవరో అమ్మాయి అడుగుతుంది అంటే ఆబ్వియస్లీ అమ్మాయి చెప్పదు అన్నట్టు దాని అర్థం. అట్లనే కాదు కానీ హూ సేస్ సారీ ఫస్ట్ అంటే ఇక అది రాజ్యాంగంలో రాసింది ఎవరు తప్పైనా సారీ చెప్పాల్సింది అబ్బాయిలే అని. సో మెన్ సేస్ సారీ ఫస్ట్, దట్ ఈస్ ద సింపుల్ ఆన్సర్. సారీ ఫస్ట్ అండ్ హీ సేస్ సారీ ఫస్ట్. ఆఫ్ కోర్స్ అంటే మాకి గొడవలు అవ్వడం చాలా తక్కువ, అంటే అవుతాయి కానీ గొడవలు నాకు తెలిసి టచ్ వుడ్ గైస్. ఎందుకు మళ్ళీ వచ్చిండేది, మళ్ళీ ఇంత చెప్పినాక మళ్ళీ రేపే గొడవ పడితే మళ్ళీ కష్టమైద్ది. సో గొడవలు అవ్వడం చాలా తక్కువ, కానీ గొడవలు అయిందనుకో అది నేనే పడతాను. గొడవలు అయితే ఇంట్లో ఆ రోజు ఏదో ఒకటి పగిలిద్ది అనమాట. ఇంకా నాకు ఏదైనా నచ్చని పని చేసేస్తే ఆ రోజు నాకు ఫుల్ కోపం వస్తుంది. అండ్ నాకు తెలిసి మాకు గొడవ కూడా మేబీ 6 months వన్స్ అంతే కదా. లాస్ట్ మనం గొడవ పడింది నా బర్త్డే కదా అక్టోబర్లో, అదే పెద్ద గొడవ అయిండేది. సో మళ్ళీ అక్టోబర్ కూడా ఇంకో 2 monthsలోనే ఉంది. అంతవరకు ఇంకా ఆల్మోస్ట్ 1 year అవుతుంది మేము గొడవ పడి కూడా. వేరే గొడవలు ఏమి ఉండవు, డైలీ ఊరికనే మేము ఇక జాయిల్గా తను జోక్స్ వేస్తుంటాడు, లేచినాల నుంచి నేను జోక్స్ వేస్తుంటా. మహర్షిని ఎక్కువ జోక్స్ వేసి ఎప్పుడు కామెడీ, ఎప్పుడు జోక్స్, ఎప్పుడు ఏదో ఒకటి అండము ఇట్లనే చేస్తే సర్కాస్టిక్గా మాట్లాడితే ఏం చేస్తారు 2 రోజులు జోకులు ఎంజాయ్ చేస్తే తర్వాత ఇక ఏ నార్మలే అది ఇది అంటారు. కొంచెం ముఖం ఇట్లా పెడితే సరే బుబ్బు సారీ అంటారు. ఒకటి కాంప్లిమెంట్ వచ్చింది కదా, అక్క ఐ లవ్ యూ సో మచ్ అక్క, నీకు ఇంకా సపోర్టివ్ హస్బెండ్ లక్కీ అక్క నవ్వు చెప్పు. థ్యాంక్ యూ పొగడు నన్ను. అఫ్ కోర్స్ మహర్షి గురించి చెప్పాలంటే నాకు మహర్షిలో మెయిన్ ఫస్ట్ నచ్చేది ఏంటి అంటే చెప్తున్నాను, నీకు కూడా చాలా సార్లు చెప్పాను. మహర్షిలో నాకు మెయిన్ ఫస్ట్ నచ్చేది ఏంటి అంటే పేషెన్స్. అబ్బా పేషెన్స్ ఉంటుంది స్వామి. నాకు పేషెన్స్ ఉంది కానీ నాకు కోపం ఇట్లా రైజ్ అయిపోతుంది అనమాట. తనకైతే కోపం అనేది అస్సలు రాదు. నాకు ఆ కోపం రాకుండా మనుషులు ఎట్లుంటారో నాకైతే నిజంగా తెలియదు. ఏదైనా కొంచెం తప్పు జరిగినా, ఏదైనా మనకి అవ్వకోకుండా అవ్వినా మనం తీసుకోలేకపోతే కోపం రావాలా, కానీ నాకు ఆ కోపం రాదు. నాకు ఒక్కోసారి ఎట్లా ఉంది తెలుసా, నీకెందుకు కోపం రాదు అనే స్టేజ్కి కూడా నేను పోయినాను అనమాట. కోపం పడు ఏదోటి అను, కోపించుకో, లేకపోతే ఎప్పుడు ఎందుకు అట్లా పేషెన్స్గా ఉంటావు, అట్లా వద్దు రియాక్ట్ అవ్వు అని కూడా నేను చాలాసార్లు అడిగినాను. కానీ బట్ అదేం కాదు. సో హీఈస్ లైక్ వెరీ 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 పేషెంట్, సపోర్టివ్ అండ్ మెచ్యూర్డ్ ఎనఫ్ ఫర్ మీ. నాకైతే నాకు తగ్గట్లుగా. సో ఈజ్ సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ వాట్ ఐ వాంట్, లైక్ ఐఎమ్ ఆల్సో ద సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్ వాట్ హీ వాజ్ లుకింగ్. కరెక్టే కదా. సో అట్లా మా ఇద్దరికి ఏంటి అంటే ఒకరికొకరికి ఏం కావాలో ఇద్దరిలో అవి ఉన్నాయి కాబట్టి నేనేం చెప్పినా కానీ తను ఓకే అంటాడు, తను ఏం చెప్పినా కానీ నేను ఓకే అంటాను. సో ఓకే అంటే నువ్వు మంచిగా సెలెక్ట్ చేస్తే ఓకే అంటా బుబ్బు, ఓకే అనకపోతే ఎట్లా. ఇంకోటి మెయిన్ తన కలర్లో చక్రాలు ఉంటాయి గాయస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ బోత్ ఫ్రమ్ 2 different states? 2014 తర్వాత 2 different states అయినాయి. అంత తెలుగు స్టేటే కదా, ఆంధ్ర తెలంగాణ అంతే. సో ఆంధ్రలో తనేమో ఆంధ్ర కాదు రాయలసీమలో, తనేమో ఫ్రమ్ అనంతపూర్, నేనేమో తెలంగాణలో ఫ్రమ్ కరీంనగర్. అట్లా మాది 2 states అది ప్రీవియస్లీ, కానీ ఇప్పుడు మాది ఒకటే స్టేట్స్, బెంగళూరు. We are Bangaloreans guys. Next recreation of Hey Pillagada song. waiting here. ఏందో ఈ మధ్య చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. ఓకే ఏంటి అంటే మృదుల ఏమో అందరు సాయి పల్లవిలా ఉంటుందని అంటారు, అందరు అది కామన్ ఎప్పటి నుంచో అంటారు. కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు అట్లా, ఒక్క యాంగిల్లో కూడా 1% కూడా అనిపించలేదు నాకు సాయి పల్లవిలా. అనలేదు. ఇంకొకటి ఏం తెలుసా, నా కంపెనీలో ప్రీవియస్ కంపెనీలో మా కొలీగ్స్ కూడా నా పేరు సాయి పల్లవి అని ఫీడ్ చేసుకున్నారు, కానీ ఇంతవరకు మహర్షి అయితే ఒక్కసారి అనలేదు. నాకు ఏ యాంగిల్లోకి అనిపించదు, నీకు ఏ యాంగిల్లో నేను ఏ హీరోయిన్ లా ఉన్నారని నీకు అనిపిస్తుంది? ఏ హీరోయిన్ లా అనిపించదు అసలు. దట్స్ ఇట్ గైస్. అడుగుతున్నా అయితే ఇట్లా సాయి పల్లవిలా ఉంటాను మెసేజెస్ వచ్చేసరికి వాళ్ళు నన్ను కూడా మీరు ఇద్దరు ఫిదా కపుల్ లా ఉంటారని నన్ను కూడా కలుపుతున్నారు అలా. నాకైతే ఏ యాంగిల్లో నేను వరుణ్ తేజ్ లా నాకేమనిపిస్తుంది అంటే వరుణ్ తేజ్ లా ఉన్నావు అంటే నాట్ లైక్ సిమిలర్ లుక్స్, హైట్ వైజ్ కానీ నా కర్లీ హెయిర్ కానీ మన ఇద్దరం కాంబో అట్లా ఉంది అనేసి వాళ్ళ ఒపీనియన్. నాది ఫస్ట్ టైం ఒక శారీ ప్రజెంట్ చేశాడు నాకు. ఆ శారీ కూడా సాయి పల్లవి ఫిదా మూవీలో శారీనే కదా, షిఫాన్ శారీ.
పాపం నార్సింగ్ స్టోర్కి వెళ్ళి హైదరాబాద్లో అదే పనిగా తీసుకొచ్చినాడు అనమాట నైట్ ఒక రోజు. కానీ నేను ఇంతవరకు అది ఎక్కువ పేరు కూడా చేయలేదు. నాకు బాగుంది అంతా, కానీ కలర్ మంచిగా కలర్ కి ఏమైంది అంటే అదే కలర్ సాయి పల్లవి ఫిదా సినిమాలో కడితే ఓకే, ఓకే నేను తీసుకొస్తేమో సేమ్ అట్లనే అది మైండ్ లో పెట్టుకొని ఆ కలర్ శారీని ఒకటి తెచ్చాడు, మల్టీ కలర్ షిఫాన్ శారీ. అది తొందరలోనే నేను కట్టుకొని డెఫినెట్లీ ఆ సాంగ్ కి మేము ఇద్దరం డాన్స్ ఏం వేయం కానీ ఫోటో షూట్ చేసుకుంటాం గైస్. సో అది పెడతాను నేను ఇన్స్టాగ్రామ్ లో డెఫినెట్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? ఈ క్వశ్చన్ ఒక 50 క్వశ్చన్స్ వస్తే 25 క్వశ్చన్స్ ఇదే సేమ్ క్వశ్చన్ తిప్పి 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 పిప్పిలాగా రిపీటెడ్ అడుగుతారు. సో ఇప్పుడు మా కన్వర్జేషన్ అంత విన్నారు కదా, మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. వాట్ ఏజ్ ఈస్ కరెక్ట్ ఫర్ మ్యారేజ్? హౌ యూ గైస్ ట్రై టు ఫిక్స్ థింగ్స్ వెల్? మ్యారేజ్ బడ్జెట్ అట. కొన్ని కామన్ క్వశ్చన్స్ ప్రపోజ్డ్ ఫస్ట్. ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ హౌ మచ్ డూ యూ బోత్ ఎర్న్ మంత్లీ? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీ ఏజ్ ఎంత ఇద్దరివి అనేసి అడిగారు అనమాట.